గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఏం చెప్తారు? అటు కాంగ్రెస్ వచ్చేసి ఎగ్జిట్ పోల్స్ లో వాళ్ళకు కొంచెం అనుకూలంగా వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి సరే మేము గెలుస్తామన్న ధీమా వాళ్ళల్లో ఉంది. లేదు సైలెంట్ ఓటింగ్ జరిగింది, మేమే గెలుస్తాం, దీనికి భిన్నంగా వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. బట్ ఎక్కడా కూడా ఇక్కడ బీజేపీ గురించి ఎక్కడ ఎవరు మాట్లాడుకుంటున్న పరిస్థితి లేదు. మొన్నటి వరకు అగ్రనేతలు బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా వచ్చేసి కేంద్ర మంత్రులతో సహా ప్రచారం చేసినప్పటికీ ఎందుకు ఈవెన్ థర్డ్ పొజిషన్ లో కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది బీజేపీకి అన్న అంశాలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే జై తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. డెఫినెట్ గా మేము భారతీయ జనతా పార్టీ ముందుగా నుంచే జూబ్లీహిల్స్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవాలి, దాని అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే రేపొద్దున వాళ్ళు బాగుపడాలనే ఆలోచనతోటి ఒక జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే గెలిపించాలని ఆలోచన ఉండే ఆ లక్ష్యంతో పనిచేశాం. అందరూ కలిసి కూడా పనిచేశాం. ఇంటింటికి వెళ్లి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచినా కూడా అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. కాబట్టి దాన్ని చెప్పుకుంటూ అలాగే 23 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా దాన్ని జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని జూబ్లీహిల్స్ గడ్డని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ అంటే మనం ఏమనుకుంటాం, అది ఒక పాష్ ఏరియా, అంత బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సో దాంట్లో పెద్దగా ఏది అవసరం లేదు, ఏ డెవలప్మెంట్ అవసరం లేదు అని అనుకున్నాను. కానీ అక్కడ చూస్తే లిటరల్ గా ఫిజికల్ గా మన ప్రచారంలో చూస్తే ఏ బజార్లో తిరిగినా యూసఫ్ గూడ కానీ, బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, కార్మిక్ నగర్ కానీ ఆ ఏరియాలలో ఎక్కడ చూసినా కూడా స్లమ్ ప్రాంతాలే కనపడ్డాయి తప్పితే ఎక్కడ ఏ డెవలప్మెంట్ కనిపించలేదు. చెప్పాలంటే పాత బస్తీలో ఎట్లా ఉందో అట్లాగే ఉంది ఆ ఏరియాలో కూడా. ఎక్కడ డెవలప్మెంట్, రోడ్ల గుంతలు అట్లేగా ఉన్నాయి. తర్వాత డ్రైనేజ్ రోడ్ల మీద బారుతా ఉంది, డ్రైనేజ్ అంతా కూడా కలుషితమవుతా ఉంది, మంచినీళ్ళతో కలుషితమవుతా ఉంది. ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ జరగకుండా మరి ఏ విధంగా ఆ టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించి మరి 2 సార్లు గెలిపించిన తర్వాత కూడా డెవలప్మెంట్ జరగలేదో అదంతా కూడా మేము ఆ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా పాదయాత్ర ద్వారా ఎన్నో మీటింగ్లు పెట్టాము, పాదయాత్ర చేసాము, అన్ని రకాలుగా ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. డెఫినెట్ గా ఎందుకంటే ఆ ఏరియాలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీ లాట్స్ నుంచి కానీ లేకపోతే కాన్సన్ట్రేట్ చేసి ఆ ఏరియా అంతా డెవలప్ చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్స్, ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల ఇండ్లైనా కట్టుకోవచ్చు, ఇస్తాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, చాలా సందర్భాలు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. అంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వం 2,40,000 ఇండ్లు ఇచ్చినా కూడా ఎక్కడ కట్టించిన సందర్భాలు కనిపించలేదు. అలాంటిది ఇక్కడ ఎందుకంటే చిన్న ఆ బజార్లలో చూస్తే చిన్న రూమ్లలో ఒక 2-3 ఫ్లోర్లలో కనపడతా ఉన్నాం. ఎంత డెన్సిటీ అంటే అంత పాపులేషన్. అంటే యాక్చువల్లీ వెంకటరెడ్డి గారు మీరు గుడ్ పాయింట్ చెప్పారు. ఈవెన్ ప్రచారంలో కూడా అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇది మంచి విషయమే, నిజంగా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు బీజేపీ వైపు చూడడానికి ఇష్టపడట్లేదు? ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నా, స్థానిక సంస్థల ఎన్నికలన్నా, ఏ ఎన్నికలన్నా కూడా బీజేపీ వైపు చూడట్లేదు. కేవలం ఎంపీ ఎలక్షన్స్ మినహా దీని గురించి పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన. అండ్ మీరంటున్న అభివృద్ధి గురించి మాట్లాడితే అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అయినా మాట్లాడినా మీరు మాట్లాడినారు, కానీ ఎందుకు మీ సైడ్ చూడలేదు? ఈవెన్ ప్రీ పోల్ లో కూడా మీకు డబుల్ డిజిట్ రాలేదు, ఎగ్జిట్ పోల్స్ లో కూడా డబుల్ డిజిట్ రాలేదు. కేవలం 7%, 6% ఈ టైప్ ఆఫ్ పర్సెంటేజ్ మీకు చూపిస్తుంది. ఒక 2-3 పాయింట్స్ చెప్పుకోవాలి దీంట్లో ఈ విషయాలు. ఒకటి, ఎప్పుడు జరిగినా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ. దాంట్లో 45% 2023 ఎన్నికల్లో, 47% పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పుడు మొన్న జరిగింది 48.16% ఎంతో వచ్చింది. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్, దగ్గర 20% మంది మైనారిటీస్ ఉన్నారు. మిగతా వాళ్ళు బయటకు వచ్చి ఓటేసేంత ఆశ గానీ అవకాశం గానీ ఎందుకు తీసుకోవట్లేదు నాకు కూడా అర్థం కాలేదు. దాని మీద చాలా వరకు నేను కూడా డిబేట్లలో చాలా సందర్భాలు చెప్పాను. అవేర్నెస్ తీసుకురావడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, మీరు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని మీరు కాపాడుకోవాలి. ఎవరికి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు రేపొద్దున మీ డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలకి మరి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి ఆలోచనతో చాలా సందర్భాలు చెప్పాను. అయినా కూడా బయటికి రాను చాలా మంది ఓటర్స్ మరి ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఈ విషయంలో అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సక్సెస్ అయింది. వాట్ ఎవర్ వాళ్ళకన్నా 30%, 40% ఎంత వచ్చిందో వాళ్ళని బయటికి రప్పించి ఓట్లు వేయించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, కానీ బీజేపీ సక్సెస్ కాలే. అందులో మీ వాళ్ళు చురుగ్గా పనిచేయలేదు. కాదు మేడం, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ములాఖాత్ చేసుకుని బీజేపీ ఓట్ షేర్ మొత్తం బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేసినారు వీళ్ళు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ టుగెదర్ ఇన్ దిస్. వాళ్ళ
వాళ్ళది ఫెవికాల్ బంధం వాళ్ళది. వెంకటరెడ్డి గారు చెప్పండి ఏంటి నుమ్మన్ గారు అంటున్నట్టు నిజంగానే పంపించారు ఓట్లను డైవర్ట్ చేస్తారా? కాంగ్రెస్ మనీ పాలిటిక్స్, దే డిడ్ మనీ పాలిటిక్స్ బేసికలీ. అక్కడ ఎన్ని సందర్భాల్లో పంచితే ఎంతమంది బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటే బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మీకు విజువల్స్ కావాలంటే చూపిస్తాను. గట్టిగా అడిగితే ఏరియాలో గట్టిగా అడిగితే వాళ్ళు పట్టుకొని అదే వీళ్ళు డబ్బులు పంచుతా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంచి ఓట్లు దండుకుంటా ఉన్నారని చెప్పి పట్టుకుంటే వాళ్ళు కాదని చెప్పి పోలీస్ స్టేషన్ తరలించారు మా వాళ్ళని. జనరల్ సెక్రటరీస్, స్టేట్ జనరల్ సెక్రటరీస్ గౌతమ్ రావు గారు కానీ మిగతా వాళ్ళని. సో అలాంటి సందర్భాల్లో డబ్బు పంచి అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి ఎగ్జిట్ పోల్స్ వచ్చినా లేకపోతే ఇంకో దాంట్లో వచ్చినా కూడా ఓట్లు దండుకుంది తప్పితే మైనార్టీల ఓట్లతోటే వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే మిగతా వాళ్ళతో కాదు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా 2 సార్లు గెలిచినా కూడా భుజాల మీద ఎంఐఎం పార్టీని మైనార్టీలు మోసి వాళ్ళని ఓట్ల లక్ష్యంగా వాళ్ళు గెలిచారు తప్పితే ఈ రోజు మరి మిగతా వాళ్ళ ఓట్లతో కాదు. ఇప్పుడు ఒకవేళ గెలిచినా కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేసింది. అక్కడ ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక మైనార్టీ వ్యక్తిని 23 నెలల కాలంలో మరి ఎప్పుడు గుర్తు రాలేదో మరి ఎందుకు రాలేదో తెలియదు కానీ 23 నెలల కాలంలో ఎప్పుడు ఇవ్వలేదు. కానీ అట్లాంటి వ్యక్తికి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి అపీస్మెంట్ పాలిటిక్స్ చేసారు. నెంబర్ 2 ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కాంగ్రెస్ ఈ ముస్లింల గౌరవం ఉంది అంటే కాంగ్రెస్ వల్లనే అని చెప్పి అదొక బ్యాడ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటే 20% ముస్లింలు కావాలా 80% హిందువులు కావాలని చెప్పి ఆ క్లారిటీ ఇచ్చారు అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. వెంకటరెడ్డి గారు మళ్ళీ నేను వస్తాను మీ దగ్గర.